క్యాథెడ్రల్, మానెస్టరీ, టెంపుల్, మాస్క్. ఓకే అమ్మ, ఇక్కడ ఈ పదాలు మనకి హై లెవెల్ ఇంగ్లీష్ చాలా మంది దృష్టిలో, అందరి దృష్టిలో అని నేను అనగానే దాని మీనింగ్స్ ఏంటో కరెక్ట్గా తెలుసుకుందాం అమ్మ. క్యాథెడ్రల్ అంటే మీకు అర్థం అవడానికి, గుర్తుండడానికి నేను చెప్పేది ఏంటంటే, మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే చర్చిలకు చాలా పేర్లు కనబడుతుంటాయి. పెంతెకోస్తు చర్చ్ అని, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ అని, క్యాథెడ్రల్ చర్చ్ అని, ఇలా చాలా రకాల పేర్లు కనబడతాయి. క్యాథెడ్రల్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. క్యాథెడ్రల్ ఈజ్ ఆల్సో ఏ చర్చ్. ఓకేనా. నెక్స్ట్ మాస్క్ లేదా మసీదు మనకు బాగా తెలుసు. ఇది ఎక్కడ ఎవరమ్మా మనకి ప్రేయర్స్ చేసేది? ముస్లిమ్స్, అవునా కాదా? ఓకే. నెక్స్ట్ ఆలయం లేదా టెంపుల్, అబ్బో ఇది మనకు బాగా తెలుసు. ఎవరమ్మా? హిందువులు, అవునా కాదా? హిందువులు ప్రార్థనలు నిర్వహించే ప్రదేశం పేరేంటమ్మా? సో హిందువులు నుంచి దాన్ని అంటారమ్మా ఆలయం లేదా టెంపుల్ అని పిలుస్తాం, అవునా? మరి మానెస్టరీ అంటే ఏంటి అంటే, మానెస్టరీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ సైన్స్ SAINTS సైన్స్ అంటే ఎవరమ్మా? మునులు, లేకపోతే అంటే ఆధ్యాత్మిక గురువులు అనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవచ్చమ్మా. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళ ప్రేయర్స్ చేసుకుంటుంటారు సార్. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే మానెస్టరీ లేదా మఠం అని పిలుస్తాం. ఇది ఏ రిలీజన్ సంబంధించింది కాదు. చైనీస్ మానెస్టరీస్లో కూర్చొని ప్రార్థనలు చేస్తుంటారు, ఇండియన్స్ అదే చేస్తుంటారు, అరబ్స్, సిఖ్స్, లేకపోతే క్రిస్టియన్స్ అందరూ కూడా మానెస్టరీకి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ మూడు రిలీజియస్వి, ఇది రిలీజియస్ కాదు. కాబట్టి మానెస్టరీ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? తెలుగులో అయితే ఏమంటారమ్మా? మఠం. ఓకేనా?